శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాణికుంట ధర్మోజీకుంటలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 2 కుంటలను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ భర్త మహేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్లోని ధర్మోజీకుంటకు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాణికుంట ధర్మోజీకుంట విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసులు పెట్టడంతో పాటు సస్పెండ్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు రంగనాథ్. 15 రోజుల్లోగా 2 కుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. ధర్మోజీకుంట దీనికి కూడా ఎక్స్టెండ్ టు 10 acres దాకా ఉంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ 7 acres ఏదో ఉన్నది. ఇక్కడ దానికి సంబంధించింది కూడా ఒక 3 acres అది ఏదైతే ఉన్నదో ఆక్రమించమైందో దాన్ని కూడా తప్పకుండా దాని మీద కూడా పోయి దాన్ని కూడా మళ్ళీ రిట్రీవ్ చేసేటట్టు చేసి దీనికి సంబంధించినటువంటి మేము లీగల్ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఈ 2 కుంటల్ని కూడా రివైవ్ చేయడానికి చేయాల్సినటువంటి మా ప్రాసెస్ని మేము ఇనిషియేట్ చేస్తాం.